అందుకని ఆ ఏరియాకి సంబంధించినటువంటిది నడుస్తుంది. వాళ్ళకి నెయ్యి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, మామూలుగా ఏముంటది ఈ ఆవు పాలకు సంబంధించినటువంటి దాంట్లో పాలు 40 రూపాయలకు 37 రూపాయలకి వాళ్ళు సేకరిస్తారు, 80-90 రూపాయలకి వాళ్ళు అమ్మేసుకుంటారు. సింపుల్, వాళ్ళకి లాభం వచ్చేసింది. దాంట్లో నుంచి తీసినటువంటి వెన్న లాభమే, నెయ్యి లాభమే. అది విడివిడిగా అమ్ముకుంటే వాడికి 10 రూపాయలు వీడికి 10 రూపాయలు అమ్ముకుంటే వచ్చేదానికి బల్క్ గా ఒక టెంపుల్కి అమ్ముకుంటే వచ్చే లాభం బల్క్ లాభం, అంతే కదా. ఏకదం క్యాష్ వచ్చేస్తుంది. మనం అమెజాన్ లో కొనేదానికి షాప్కి వెళ్ళి కొనేదానికి ఎంత తేడా ఉంటది? 30-40% తేడా ఉంటుంది. ఆఫర్ల టైంలో అయితే 60% తేడా ఉంటుంది కదా. ఎందుకని అంటే మనకి ఆ కాస్ట్ అంతా తగ్గిందిగా. అట్లాగే బల్క్ గా అమ్మేవాడికి ఒక్కసారి కాస్ట్ తగ్గిపోవట్లేదు. అడిగి ఆడి ప్యాకింగ్ చేసి దాంట్లో మనుషులు పెట్టి ప్యాకింగ్ చేసి ఒక్కొక్క ప్యాకెట్ పెట్టి అవి వేరే షాపులకు పంపించి డీలర్లకు అమ్మిచ్చి అక్కడికి వెళ్తే వచ్చే లాభం వాడికి 500 రూపాయలకు అమ్ముతాడు, అంతే కదా. ఇది అసలు రా మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు, వాడికి 350 రూపాయలు వచ్చేస్తే ఆడికి ఏం పోయా 150 రూపాయలు ఆ ఖర్చులని మిగిలినట్టే కదా, ట్రాన్స్పోర్టేషన్ ప్యాకేజీ ఇవన్నీ. కాబట్టి లాభంలో తగ్గుతుంది కాబట్టి ఇస్తున్నాడు అనుకోవచ్చుగా. దాంట్లో ఇంకోటి ఎక్కువ లాభం ఆశించాడు, ఇటు తక్కువ లాభం ఆశించాడు. ఆ ఆస్పెక్ట్ లో ఆలోచించవచ్చు, తక్కువ ఎక్కువ. ఎందుకంటే ఇవాళ కూడా 450కే కొంటున్నాం. నిజంగా నువ్వు చెప్పే లెక్క అయితే కనుక 1000 రూపాయలు తక్కువ కొనకూడదు కదా, కొంటున్నాం కదా మనం 450 రూపాయలు. ఇప్పుడు వాడెట్టిస్తున్నాడు మాట్లాడితే.